జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసమితి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ లో తెలంగాణ జనసమితి పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని, బస్తీలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నాయకులు మరింత కృషి చేయాలని సూచించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి జనసమితి ప్రాబల్యాన్ని పెంచడానికి ప్రణాళిక రూపొందించాలని నగర కమిటీని కోరారు. తెలంగాణ జనసమితి పార్టీ తరఫున నవీన్ యాదవ్కు అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతమైన విజయం ఇది. మన పార్టీకి కూడా ఇది స్పష్టమైంది. మన కార్యకర్తలు కూడా ఈసారి పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గెలుపుకు సంబంధించి మనం ఒక విషయాన్ని గ్రహించాలి. వాస్తవానికి బీజేపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున మతం పేరుతో ఉద్వేగాలను పెంచబడి గెలవాలని ప్రయత్నం చేసింది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి వాళ్ళ ప్రజలు, ప్రత్యేకించి పట్టణ పేద ప్రజలు మాత్రం చాలా ఆలోచించి ఓటు వేశారు. తమ ఓటును ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి తీసుకునిపించడమే కాదు, పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్తాయనేటువంటి ఒక ఆశను ఇవాళ వాళ్ళు ప్రకటించారు. ఒక విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించారు. ఈ విశ్వాసానికి తగ్గట్టుగా పట్టణం మీద ప్రజల సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలి. తెలంగాణ జనసమితి రాష్ట్ర పార్టీ కానీ, జిల్లా శాఖ కానీ పట్టణం మీద పేదల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ఈసారి మనం మరింత చిత్తశుద్ధితో ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుందాం. తప్పనిసరిగా ఈ గెలుపు అనేది మనందరికీ కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ గెలుపు ఇచ్చినటువంటి ప్రేరణతో, స్ఫూర్తితో మనం హైదరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత నిబద్ధతతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలందరికీ, పార్టీ సభ్యులందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.